ఇందూరు రణబేరి ఏదైతే ముఖ్యంగా ఫీ రింబర్స్మెంటు గత 3-4 సంవత్సరాల నుండి రాక బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకు దూరం అవుతూ ఉన్నారు. కొన్ని కాలేజీలు మూతపడే పరిస్థితి ఉంది. ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎలక్షన్ ప్రచారంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి 10,000 ఉద్యోగాలు కూడా ఇప్పటిదాకా ఇయ్యక విద్యార్థులు చదువుకుంటే ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తుందని ఆ దురుద్దేశంతో ఫీ రింబర్స్మెంట్ ఇవ్వకపోవడం జరుగుతూ ఉంది. విద్యకు 15% మేము ఖర్చు పెడతామని చెప్పి ఈ 3 సంవత్సరాల 10 లక్షల కోట్ల బడ్జెట్, దాంతోపాటు 4 లక్షల కోట్ల అప్పు చేసిన ఈ రేవంత్ రెడ్డి సర్కార్ 14 లక్షలలో సుమారు 2 కోట్లు విద్య కోసము విద్యాశాఖకు ఖర్చు పెట్టాలి. కానీ దాంట్లో 10% కూడా ఇప్పటిదాకా ఖర్చు పెట్టలేదు. ఫీ రింబర్స్మెంట్ తోటి అనేక ముఖ్యంగా పేద మధ్యతరగతి విద్యార్థులు ఇలా ఒక ఉన్నత స్థానంలో ఉన్నారు, ఒక ఉన్నత ఉద్యోగాలలో ఉన్నారంటే దానికి ముఖ్యమైన కారణం ఫీ రింబర్స్మెంట్ వరకు సపోర్ట్గా ఉంది. కానీ ఈ ప్రభుత్వము ఏదైతే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే ఉందో చదువుకు దూరం చేస్తూ ఉంది. కళాశాలలు మూతపడే పరిస్థితి ఉంది. విద్యార్థులు ఫీ రింబర్స్మెంట్ రాక విద్యకు దూరమై అక్కడ కుటుంబ సభ్యులకు భారమై అనేక మంది అలవాటు పడి ఆత్మహత్యలు కూడా చేసుకుంటూ ఉన్నారు. ఆ రణబేరిలో మా రాకేష్ రెడ్డి సహచర ఎమ్మెల్యే అనేక విషయాలు మాట్లాడిన అందరం కూడా మాట్లాడినాం. ఏమన్నామో ఈ విద్యార్థినులకు ఏదైతే మీరు స్కూటీలు ఇస్తున్నారో మరి స్కూటీలు తీసుకపోండి కాంగ్రెస్ వాళ్ళ షోరూంలోకి వెళ్ళి అని చెప్పినాం. అబద్ధమా? సుమారు 3 సంవత్సరాలు కాబోతోంది. ఇవన్నీ కూడా ఇచ్చిన హామీలు మహిళలకు ఇస్తున్న 2,500 కానీ, కళ్యాణ లక్ష్మితోటి తులం బంగారం కానీ, పెన్షన్లు 2,000, 4,000, 4,000, 6,000 ఇవన్నీ మర్చిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యంగా కనీసం యువకులకు దేశ భవిష్యత్తు, దేశ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న యువకుల భవిష్యత్తును నాశనం చేయొద్దని మేము రణబేరి కార్యక్రమం చేస్తే 2 రోజుల తర్వాత తెల్లారో మర్నాడో ఈ కాంగ్రెస్ పనికిరాని కాంగ్రెస్ నాయకులు అంకాపూర్ పోతాం, దాడి చేస్తాం, నువ్వు ఇచ్చిన హామీలు, అరే నువ్వు ఇచ్చిన 2 హామీలు ఏదైతే ఉందో దానికి సమాధానం చెప్పడానికి మా రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే రెడీగా ఉన్నాడు. మేము కూడా ఆయనకు తోడుగా ఉంటామని వెళ్తే ఈరోజు నిన్న రాత్రి నుండి పోలీసులు అందరూ కూడా ఎక్కడొక్కడ హౌస్ అరెస్ట్లు చేస్తూ ఉన్నారు. మా కార్పొరేటర్లకు టౌన్లోకి తీసుకెళ్తా ఉన్నారు. ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం నేను అడుగుతూ ఉన్నా. మీరు ఇచ్చిన హామీల గురించి అడుగుతూ ఉన్నాం, ఏ కొత్తది కూడా మేము అడుగుతలేము. అందుకే నేను చెప్తా ఉన్నా, ఈ ప్రజాస్వామ్యంలో ఈ అణిచివేత ఇది మంచిది కాదు. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కానీ బొంద పెట్టడానికి సిద్ధంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు. బీజేపీ ఈరోజు దేశవ్యాప్తంగా 3వసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పరిపాలనలో 12 సంవత్సరాల కాలంలో దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ప్రపంచ దేశాలన్నీ కూడా గమనిస్తూ ఉన్నాయి. దాంతోపాటు ఈ ఫీ రింబర్స్మెంట్ ఇక్కడికే కాదు, ఈ ఏదైతే ఉద్యమం మొన్న చేసినామో ఇందూరులో రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో ఈ ఉద్యమము మేము చేస్తాము. ప్రభుత్వం దిగి వచ్చి ఆ 12,000 కోట్ల నిధులు విడుదల చేసే వరకు భారతీయ జనతా పార్టీ విద్యార్థులకు అండగా ఉంటుంది, కళాశాల యాజమాన్యులకు అండగా ఉంటుంది. మీరు భరోసాగా ఉండాలని భారతీయ జనతా పార్టీ వాళ్ళకు భరోసా ఇస్తూ ఉంది. మేము ధైర్యం ఇస్తూ ఉన్నాం. మీరు ఎటువంటి దేనికి కూడా మీరు తొందరపడి వేటికి కూడా మీరు స్టెప్ తీసుకోవద్దు దయచేసి మేము చెప్తా ఉన్నాం. విద్యార్థులకు మీరు ధైర్యంగా ఉండండి. మీతోటి బీజేపీ ఉంది, భారతీయ జనతా పార్టీ మీ వెంబడి ఎప్పటికి కూడా ఉంది. భారత్ మాతాకి జై.